అంటే అర్థమైంది కదా ఏమిటో. కాంచీపురం అక్కడికి చేరుకున్నాడు. ఆ చేరుకుని స్వామిని అక్కడ ఆరాధిస్తూ ఉన్నట్ట. కానీ ఇక్కడి నుంచి వెళితే ఎటు వెళ్తామని ఆశ్చర్యం కలిగింది. ఈ కిరాతకుడు అక్కడ హెల్పరు, ఎందుకంటే అడవుల్లో బాగా తిరిగి అలవాటు ఈయనకుంది. అడిగట్ట ఏమిటి అడవి విశేషాలని, ఇక్కడి నుంచి ఇలా వెళితే ఏమొస్తుందని. దిక్కు తెలియని పరిస్థితికి వెళ్తావు ఇక్కడి నుంచి వెళ్తే అని చెప్పాడు. ఎందుకంటే ఒక తోవకి ఇక్కడ వెళ్ళగానే ఏ దిక్కో తెలియదు కనుక ఇక్కడి నుంచి ఇలా వెళితే కొంతవైపు సముద్ర తీరం వస్తుంది. ఇప్పుడు ఆ భౌగోళిక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఆ సముద్ర తీరం వెంబడి పెడితే ఏవో దివ్యమైన ఉన్నాయని చెప్తారు, కానీ నువ్వు శ్రమపడలేవు, నేను చూసొచ్చేవున్నాయో చెప్తానన్నాడు. తిన్నగా వెళ్ళేటండి. అక్కడి నుంచి వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటి వరకు ఈయన ఈ ఏకాంబరేశ్వరుని పూజించుకుంటూ ఉన్నాడు. ఏం కనబడింది, నేను వెళ్ళాను అక్కడ ఒక శివలింగం దగ్గర ఒక పులి ఒళ్ళు వేసుకుని ఒక ఆయన కనబడ్డాడు అన్నాడు. ఎవరో తెలిసిపోయింది కదా. ఇందులో చిన్న రహస్యములు ఉన్నాయి. ఆయన పులిగొళ్ళుగాడు, దగ్గరికి వెళ్ళిన వాడు పాము ఒళ్ళువాడు, ఇప్పుడు సింహపు ఒళ్ళువాడు. ఏమిటో ఈ అంతరార్థాలు చూడండి ఇక్కడ విశేషం. ఈయన గారికి చెప్పేట. ఈయన అక్కడికి చేరుకున్నాడు తిన్నగా. ఆ చేరుగానే వ్యాఘ్రపాదుడు ఎవరు నువ్వుని అడిగట్ట. అడిగిన వెంటనే తన వృత్తాంతం అంతా చెప్పాడు. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదన్నాడు. రాజైన వాడు ధర్మబద్ధంగా పాలన చేయాలి, అదే అతని తపస్సు. పాలించవలసిన వాళ్ళందరూ వదిలేసి తపస్సులు చేసుకుంటే దేశం ఏమవుతుంది? కనుక నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళాలన్నట్ట. నా వల్ల కాదు, నా పరిస్థితి ఇది, నేను నటేశ్వరుని చూడాలన్నాడు. దానికి ఆయన సమ్మతిస్తాడో లేదో కనుక్కుని చెప్తాం, అంతవరకు ఇక్కడ ఉండి అన్నట్ట. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ దభ్ర సభకి వెళ్ళేటప్పటికల్లా నటరాజుకి విన్నవించేట. ఆయన వచ్చాడని నాకు తెలుసు, అతని శివగంగలో స్నానం చేయించి నా దగ్గరికి తీసుకురండి అన్నట్ట. అప్పుడు ఆ సింహపు శరీరం కలిగిన అతడు ఆ శివగంగలో స్నానం చేసి బయటికి రాగానే శరీరం అంతా అందమైన బంగారు రూపంలో అద్భుతమైన రూపంగా మారిపోయిందిట. అప్పుడు ఆయన పేరు హిరణ్యవర్మ అని పేరు మారింది. అక్కడ నుంచి ఆ నటరాజును కొడుచుకుంటూ ఆ అరణ్యంలోనే వీళ్లతో పాటు ఉండిపోయాడు. పతంజలితో వ్యాఘ్రపాదుడితో ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు స్వామి ఆ చిదంబర మహిమ నాకు సవిస్తరంగా చెప్పమని అడిగితే వ్యాఘ్రపాదుడు వివిధ సందర్భాల్లో చిదంబర నటేశ్వరుని యొక్క మహిమను చెప్తున్నట్ట. పరమేశ్వరునికి అనేకమైన రహస్య స్థానాలు ఉన్నాయి ఈ భూమి మీద. అందులో ప్రధానంగా చెప్పబడుతున్నవి మరికొన్ని ఉన్నాయి. అవి మొత్తంగా 68 స్థానాలు ఉన్నాయి. అందులో మళ్ళీ ముఖ్యంగా 3 కనబడతాయి. ఆ 3 ఏమిటి అంటే, 1 కాశీ, 2 పుండరీకపురం, 3వది కమలాలయ క్షేత్రం, మూలాధారంగా ఉన్నటువంటి పంచనద క్షేత్రం అని చెప్తూ మొత్తం వీటన్నిట్లోనూ ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగేది చిదంబరం అన్నాడు. ప్రత్యక్షానుభవం, మిగిలినవి దేహాదుల పతనం తర్వాత ముక్తినిస్తాయి, కానీ ప్రత్యక్షానుభవం ఇక్కడ ఇస్తుంది. నువ్వు జ్ఞానము చేత ఆ పరమాత్మ అనుగ్రహం చేత జ్ఞాన దృష్టి వికసిస్తే ఇక్కడే పరమేశ్వరుని చూడగలవు. అందుకే దర్శనాత్ అభ్రసదసి అని అంటారు ఇక్కడ. మిగిలినవి అరుణాచలంలో స్మరిస్తే, కాశీలో మరణిస్తే దేహ పతనానంతరం లభిస్తుంది, కానీ ప్రత్యక్షంగా ఇక్కడ బ్రహ్మానంద భావాన్ని అనుభవించవచ్చు. అది దీని యొక్క విశేషము సుమా. అందుకు దీనికై అనేక మంది ఋషులు దేవతలు అందరూ మోహంతో ఇక్కడ ఉండిపోతారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం పెద్ద తపస్సు తలపెట్టాడు. ఆయన యజ్ఞం, ఆ యజ్ఞం చేస్తూ ఉండగా దేవతలను ఆహుతులకు పిలిచాడు. ఒక్క దేవత రాలేదు. బ్రహ్మదేవుడు పిలిస్తే దేవతలు రాకపోవడం ఏంటి? ఆశ్చర్యచకితుడై అతను తిరుగుతూ ఉండగా ఆ దేవతలందరూ చిదంబరంలో నాట్యం చూస్తూ కూర్చున్నట్ట. ఇదేమైనా బాగుందా మీకు? లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తుంటే ఈ పని చేస్తారా అంటే శివుడు వైపు చూసేట వీళ్ళందరూ. ఏమంటావు? మాకు వెళ్ళాలి దేవతాధర్మం ప్రకారం, నిన్ను చూస్తుంటే మళ్ళీ మాకు ఆహుతుల మీద రుచి వెళ్ళట్లేదు అన్నట్టు. అంటే తప్పదు వెళ్ళండి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పని చేశాడు. అంశరూపాలతో మీరు ఇక్కడ ఉంటారు, మీ అసలు రూపాలతో ఇక్కడ వచ్చి ఆహుతులు పుచ్చుకోండి అని చెప్పట. నా యజ్ఞం జరుగుతుంది అంతర్వేది అనబడే తీర్థంలో రండి అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళాడు. అంతర్వేది అంటే మనం అనుకుంటున్న ఇది కాదు, అది వేరే తీర్థం. అక్కడికి వెళ్తూ ఉంటే శివుడిని అడిగట్టు, ఇక్కడ 3000 మంది మహర్షులు ఉన్నారు, వీళ్ళని కూడా తీసుకెళ్తాడు. సరే తీసుకెళ్ళన్నట్ట. మొత్తం అందరూ వెళ్ళారు. అక్కడ ఆ వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు రాలేదు, అక్కడ యాగం జరుగుతుంది. అది దేవతలు కూడా దీని మీద రుచి మరిగి ఉంటారు నాయన అని వ్యాఘ్రపాదుడు చెప్తున్నాడు హిరణ్యవర్మకి. ఇదంతా కూడా అంతేకాదు, ఇక్కడ మనం చూడవలసింది శివుని యొక్క అన్ని స్వరూపాల్లోనూ పంచాక్షరి చాలా శ్రేష్టము. ఆ పంచాక్షరి కంటే ఆయన స్వరూపము శ్రేష్టము, నటేశ్వర స్వరూపం శ్రేష్టం. దానిలో కూడా ఆయన యొక్క వామపాదం అత్యంత శ్రేష్టమైనది అని ప్రత్యేకించి ఆ వామపాదం